జగన్ నోటి వెంట డైలాగ్స్ బుల్లెట్ లాగా దూసుకొచ్చాయి. ఉత్తరాంధ్ర ఎన్నికల ప్రచారంలో కూటమిపై నిప్పులు చెరిగారు జగన్. జూన్ 4న విశాఖలోనే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాను, కాసుకోండి అంటూ సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపింది తానే అన్నారు జగన్. అసలు చంద్రబాబు, పవన్, మోదీ ఎందుకు జట్టు కట్టారో ఏపీ ప్రజలకి చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆంధ్ర ప్రజలకు హామీ ఇవ్వగలరా అంటూ కూటమికి ఛాలెంజ్ కూడా చేశారు. విశాఖలో జగన్ పేల్చిన ఈ పొలిటికల్ బుల్లెట్లు ఇప్పుడు ఏపీలో కాకరేపుతున్నాయి. ఎవరు మంచి చేశారో, ఎవరు పేదలకు అండగా నిలబడ్డారో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం జగన్. లేదంటే నష్టపోతారంటూ హెచ్చరించారు. ప్రజల కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదిలిపోవాలన్నారు జగన్. మరి పెన్షన్ సొమ్ము ఇన్ని నెలల పాటు మీ బిడ్డ పంపించిన తర్వాత చివరి రెండు నెలలు పెన్షన్ సొమ్ము అవ్వాతాతలకు ఇంటికి రాకపోతే ఆ అవ్వాతాతలకు అర్థం కాదా ఈ కుట్రలు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును, ఢిల్లీలో ఉన్న పెద్దలను, ఇదే అక్క చెల్లెమ్మలకు కూడా చెప్తా ఉన్నా. ఇదే అక్క చెల్లెమ్మలకు అర్థం కాదా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ళ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు, అక్క చెల్లెమ్మలకు అడ్డగా ఉంటా ఉన్నాడు. మరి చివరికి వచ్చేసరికి చివరి 2 నెలలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నా కూడా అక్క చెల్లెమ్మలకు రాకుండా అడ్డు తగులుతా ఉన్న వాళ్ళను ఎవరు చేస్తా ఉన్నారు అని అక్క చెల్లెమ్మలకు అర్థం కాకుండా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరుగుతా ఉన్న కుట్రలు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా, ప్రతి అవ్వాతాత కూడా గమనిస్తూనే ఉంటారు. ఓటనే ఆయుధం నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఉంది, నా అవ్వాతాతల చేతుల్లో ఉంది, నా రైతన్నల చేతుల్లో ఉంది. ఓటనే ఆయుధంతో వీళ్ళు కొట్టబోయే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదలుతుంది అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా. ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా.